మాల్దీవులకు భారత్ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు ప్రధాని మోదీ. ఆ దేశంతో పలు కీలక ఒప్పందాలు కుదిరినట్లు చెప్పారు. ఎన్డీఏ సర్కార్ ఓబీసీలను అణచివేస్తోందన్నారు ఎల్ఓపీ రాహుల్. దేశవ్యాప్త కులగణనతోనే ఓబీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. మోదీ ప్రభుత్వం దళిత గిరిజనుల హక్కులను కాలరాస్తోందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. మాల్దీవులతో అన్ని రంగాల్లో కలిసి పనిచేస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్ మాల్దీవుల సంబంధాలు కాలాతీతమైనవని చెప్పారు. యూకే నుంచి నేరుగా మాలే చేరుకున్న ప్రధానికి మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ముయిజ్జుతో దౌత్య, వాణిజ్యం సహా పలు అంశాలపై చర్చించారు. మనం పొరుగు దేశాలం మాత్రమే కాదని సహ ప్రయాణికులం అని చెప్పారు మోదీ. मालदीव का सबसे करीबी पड़ोसी है। मालदीव भारत की नेबरहुड फर्स्ट पॉलिसी और महासागर विजन दोनों में एक अहम स्थान रखता है। भारत को मालदीव का सबसे भरोसेमंद मित्र होने पर भी गर्व है। మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయన్నారు ప్రధాని మోదీ. 4850 కోట్ల రూపాయల లైన్ ఆఫ్ క్రెడిట్ పొడిగిస్తున్నట్లు తెలిపారు. మాల్దీవుల అభివృద్ధిలో భారత్ భాగమవుతుందని చెప్పారు. రేపు మాల్దీవుల 60వ స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొననున్నారు మోదీ. మరోవైపు మోదీ రాకతో మాలేలో ఆ దేశ రక్షణ కార్యాలయంపై మోదీ ఫ్లెక్సీ ప్రదర్శించారు. బ్రిటన్తో ఎఫ్టీఏ అగ్రిమెంట్ భారత్ కు మేలన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. దేశంలో వ్యాపార, వాణిజ్య రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. త్వరలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి యూకే పార్లమెంట్ ఆమోదం తెలుపుతుందన్నారు గోయల్. Agreement between the United Kingdom and India, an agreement which is very fair, equitable and balanced, which ensures that all the sensitive sectors in India such as dairy or poultry or rice, sugar and many other sensitive areas are protected. In several sectors we have got a long transition period. ప్రధాని మోదీ సర్కార్ ఓబీసీలను ఎదగకుండా అణచివేస్తోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అన్ని రంగాల్లో ఓబీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఉత్పాదక శక్తిలో ఓబీసీలు కీలకమని, కానీ వారి శ్రమకు తగిన ఫలితాలు దక్కడం లేదన్నారు. ఢిల్లీలో భాగీదారీ న్యాయ సమ్మేళనంలో పాల్గొన్న రాహుల్ ఓబీసీల చరిత్రను బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉద్దేశపూర్వకంగా చెరిపేశాయన్నారు. ఎన్డీఏ సర్కార్ పేద విద్యార్థులకు ఇంగ్లీష్ ను దూరం చేసే కుట్ర చేస్తోందన్నారు రాహుల్. పతా లగానా హై ఓబీసీ కితనే హై, కహాं హై, క్యా కర్తే హై, कितनी भागीदारी है, कितना पैसा है, ये हम सब जानना चाहते हैं। जैसे ही जाति जनगणना होता है वैसे ही 50% की दीवार वहीं टूट जाती है कि जिस प्रकार से मैंने ओबीसी वर्ग के लिए काम करना चाहिए था, पहले मैंने नहीं किया, अब मैं డబుల్ స్పీడ్ से वो काम करने जा रहा हूं. కులగణనతోనే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం జరుగుతుందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేపట్టినట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన దేశానికే రోల్ మోడల్ అని చెప్పారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు రాహుల్. मैं आपको बता सकता हूं कि अगर आप तेलंगाना में कॉर्पोरेट्स के अंदर ये सवाल पूछें, कितने ओबीसी हैं, मैनेजमेंट में कितने हैं, ओबीसी मालिक कितने हैं, दलित मालिक कितने हैं, लाखों करोड़ रुपए की सैलरी मिलती है उनको, ये आप सवाल पूछ सकते हैं. तेलंगाना में ओबीसी को कितने पैकेज मिले? 0. एक भी पैकेज ओबीसी को नहीं मिल रहा. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేయడం లేదని ఆరోపించారు. ప్రజా వ్యతిరేకత పెరగడంతో ఓడిపోతామనే భయంతోనే ఎన్డీఏ సర్కార్ ఎస్ఐఆర్ తెచ్చిందన్నారు తేజస్వి యాదవ్.